రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడా 2 ఏళ్ళకా 3 ఏళ్ళకా ఆయన బతుకున్నప్పుడు రాకపోవచ్చు, ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది అగెనెస్ట్ డిపాజిటేషన్. ఒకటి సార్, ఇక్కడ 23 రోజులు పేపర్ బంద్ అయింది, సుప్రీంకోర్టులో సాధించింది సార్. అలాగే ఇప్పటికీ కార్మిక చట్టాలు, లేబర్ మినిస్టర్ ఉన్నాడు సార్ వినోద్, లేబర్ ఆఫీసర్ పోతే అక్కడ తింటే వాళ్ళని బెదిరించాను నేను. బాబర్ సలీం పాషాని, ఇప్పుడు దీని తర్వాత మనం ఫోన్ చేద్దాం, ఎందుకని మీకు 2-3 ఫోన్లు చేయాలి మీకు. బాబర్ సలీం పాషా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ సార్, ఎంటర్ కానీ సార్, మినిమం వేజ్ బోర్డు చైర్మన్, నో ఎంట్రన్స్, మెయిన్ రోడ్ మీద ఆపిండు. మా బాస్ చెప్పింది అని పోతుండే అనేది మొదలు లీక్ అయిపోయింది, కారు ఆపిండు, కథమద్ది. ఇదా సార్? ఇటువంటి వాడిని ఏదైతుందో ఒక ఇప్పుడు చాలా పెద్ద స్థానంలో ఉన్నాడు, ఏ పదవిలో ఉన్నాడు చెప్పండి. నేను 4 నెలల కింద అడిగాను, ఇది టేకప్ చేయండి ఇష్యూ, ఈ సపోర్టింగ్ ఆఫ్ టీఆర్ఎస్ బీజేపీ, మీరు కాంగ్రెస్కి వ్యతిరేకాన్ని ఇచ్చిండు, మీరు ఇతన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది అన్న. నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళ సామాజిక వర్గం ఓట్లున్నాయి, నేను నష్టపోతా ఓడిపోతా అన్నాడు. ఇంకొక మాజీ ఎమ్మెల్యే 2 సార్లు సిటీలోకి వెళ్ళండి, ఇంకా యాక్టివ్ ఉన్నాడు, జాతీయ నాయకుడు, ఒక వింగుకు ఒక సెల్కు అన్న నాకు అంటే అన్నగా ప్రకాష్ నాకు దోస్తు అన్నాడు. అవు నీకు పచ్చళ్ళు అమ్మినప్పుడు ఇద్దరు కలిసి అమ్మింది కదా మీరు, వెస్ట్ గోదావరిలో. ఇటువంటి దౌర్భాగ్యం ఉన్న లీడర్లు ఏదైతుందో చీల్చి చెన్నాడుతుండు కాంగ్రెస్ పార్టీని, కోర్టుకి ఇచ్చిండు. 83లో రామారావు గారు గెలవడంలో ఆయన పాత్ర ఉంది. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీసుకెళ్ళి మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను అంటున్నారు, డెఫినెట్గా కలుస్తారు ఇప్పుడు. కానీ న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో టీడీపీలో పనిచేసిన ఆయనే, రామోజీరావు గారికి వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో నిజంగానే మీ దగ్గర అటువంటి ఎవిడెన్స్ ఉంటే అక్కడ జరుగుతుంది అన్యాయం అని అంటే, మరి ఈ కేసు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఫైట్ చేస్తున్నాం, పోలికి రాలే. ఇవి కనుక చేయకపోతే చిక్కుల్లో పడతాడు రేవంత్ రెడ్డి గారు, నా మిత్రుడు. అంతేనా సార్? సుఖేందర్ రెడ్డి గారు తెలుసు కదా, తెలుగుదేశం కాంగ్రెస్ ఇప్పుడు చైర్మన్ అన్నాడు కదా, పార్లమెంటు సెక్రటరీస్ను క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే ఏమైంది తెలుసు కదా, హైకోర్టుకు పోతే ఏమైంది, రివర్స్ అయింది. వినయ్ భాస్కర్, శ్రీనివాస్ గౌడ్ అంతా వెళ్ళిపోయారు కదా. ఈరోజు పార్లమెంటుకు విప్పులేదు సార్, పార్లమెంట్లో విప్పులేరు సార్. విప్పులు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒక చీఫ్ విప్కే కారు సార్. ఎంత సార్ క్యాబినెట్ ర్యాంకు? ఇంతకుముందు కేసీఆర్ 7 నేర్చిండు, 4-5 12 మంది నేర్చిండు సార్ కౌన్సిల్ కలిపి. ఇవాళ 4 నేర్చిండు సార్. ఇవాళ ఒక ప్రోటోకాల్ సెక్షన్, నా మిత్రుడు అంటే నాకు తమ్ముడు లాంటి వాడు, వేణుగోపాల్ అరకర సార్. జిఏడ్ ఎందుకు సార్ డిపార్ట్మెంట్ ఈయనకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే? ప్రోటోకాల్ ఏం ప్రోటోకాల్ సార్? ప్రోటోకాల్ ఎవరు చూస్తారు సార్? ప్రోటోకాల్ అంటే ఎవరు చూస్తారు? ఇస్తే జిఏడి, ఫుల్ పవర్ ఇస్ జిఏడి. ఎవడు పడితే వాడిని ప్రోటోకాల్ వేసి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే ఎక్కడికి పోవాలి సార్? ఇది ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం? ఖర్చులు తక్కువ అంటున్నాడు. క్యాబినెట్ ర్యాంక్ అంటే తెలుసా కదా సార్? బంగ్లా 2-3 లక్షలు, ఎంప్లాయీస్ ఒక 12-13 మంది ఉంటారు, అవన్నీ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. తర్వాత క్యాబినెట్ అంటే ఇప్పుడు పైలట్ ఎస్కాట్ 3 బండ్లు సార్. దేశంలో కేంద్ర మంత్రికి లేవు సార్ పైలట్ ఎస్కాట్. ఇది ఎవరు పెట్టినరు? కేసీఆర్. ఎవరు యూజ్ చేసుకున్నారు? జానారెడ్డి గారు అపోజిషన్ లీడర్ నుండి, కౌన్సిల్లో షబ్బీల నుండి. ఇది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. ఇది ఖర్చులు తగ్గించుకుంటున్నామా పెంచడమా సార్? ఇటువంటివన్నీ నేను కోర్టుకు పోతా సార్, కోర్టు నుంచి ఖచ్చితంగా వస్తాయి. చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రభుత్వం మీద, చాలా ఇష్యూస్ మీద. రేవంత్ రెడ్డి గారు గతంలో ఉంటే తెలుగుదేశంతో సంబంధం ఉండొచ్చు. నేను బాబు గారిని కలుస్తున్నాను సార్, నారా లోకేష్ కలుస్తున్నాను సార్. మోడీ గారిది అయితే అపాయింట్మెంట్ అడిగినా దొరికే అవకాశం లేదు, 20 రోజులు కావాలి. సౌత్ బ్లాక్లో రేపు ఢిల్లీకి పోయేసేస్తున్నాను సార్, కవరింగ్ లెటర్ వేసి. మీ మిత్రునికి చెప్పండి ఒక ఇంపార్టెంట్, మోడీ గారు 2014లో ప్రమాణ స్వీకారం సార్. అంతకంటే ముందు చంద్రబాబు ప్రమాణ స్వీకారమైంది ముఖ్యమంత్రిగా. ఎలక్షన్ ఒకసారి జరిగిన ఏమి జరిగిందో సార్ అప్పుడు తెలుసా సార్? చంద్రబాబు గారు 3వ రోజు నడిచాడు. ఈ దుర్మార్గుడు, ఈ అవినీతిపరుడు, ఈ చట్టాలను తన బంధంలో కార్మిక వ్యతిరేకి ఇతను ఫస్ట్ రోల్ ఉన్నాడు సార్. ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, తీసుకురాలేదు ఫొటోస్. ఫస్ట్ రో ఇటు ఉంటుంది సార్, లెఫ్ట్ రాష్ట్రపతి భవన్లో లెఫ్ట్ ఫస్ట్ రో. 3rd రోలో ఎవరున్నారు? ఈయన వెనకనే కరెక్ట్ 3rd రోలో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు. అదే మోడీ గారికి లెటర్ వస్తున్నారు సార్. ఇంత గౌరవం ఇచ్చిండు, మీ మిత్రుడు కావచ్చు, ఆయన అద్భుతాలు చేస్తుండు కావచ్చు, ఇగో ఇటువంటి ఘోరాలు చేస్తుండే, దీన్ని ఏదైతుందో చేయమని ఒక లెటర్, కవరింగ్ లెటర్ ఇచ్చుకుంటే ఇది ఎస్టాబ్లిష్. దెన్ ఆద్వానీ హెల్త్ ఎట్లుందో నాకు తెలియదు, బట్ నేను అనుకుంటున్న మెమొరీ ఉంది. ఆద్వానీ గారిని ఖచ్చితంగా ఇంటికి పోయి కలుస్తా, ఇంటర్వ్యూ ఇస్తాడు. 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తా. సమ్ రిగార్డింగ్ ఆఫ్ 1 లెటర్ టు ఒక సజెషన్ లెటర్ అది. అలాగే బాబు గారిని ట్రై చేస్తా, నారా లోకేష్ గారిని, అలాగే రేవంత్ గారిని,
అలాగే సిపిఐ సిపిఎం, అలాగే అసదుద్దీన్ ఓవైసీ గారు నాకు మంచి బ్రదర్ లెక్క మిత్రుడు, నన్ను లైక్ చేస్తాడు. అలాగే కోదండరామ్ గారి, వీళ్ళందరినీ కలిసి ఏదైతే ఇచ్చి దీన్ని అక్కడుండే కార్మిక చట్టాలను అమలు చేయడానికి కోసము రహదారి 90,000 మంది ప్రజలకు ఏదైతే ఇబ్బంది కాకుండా 606 మంది పట్టాలు ఇచ్చాడు. ఇక అసైన్మెంట్ అండ్ కోర్ట్ ఆఫ్ అది టైం పడుతుంది. ఇది చేయడానికి ఏదైతే ఉందో అందరినీ కలిసి రామోజీరావు అంతు 30 గంటల లోపల తెస్తే ఎవ్వరు సహకరించకున్నా ఒకరే టాగోర్, చిరంజీవి, ఓకే, భారతీయుడు కమలా హాసన్ ఒక్కడు ఒక రోజు ముఖ్యమంత్రి అయితేనే ఆయన అర్జున్ చేశాడు కదా. ఇవన్నీ నేను ఈయన పేపర్ పెట్టే ముందు, రామోజీరావు పేపర్ పెట్టే ముందు కరపత్రాలతో తలరాతలు మరిచిన, రాత్రి ప్రింట్ చేయాలి, తెల్లారి వరకు ఇంట్లో వేస్తే పరివర్తన. నా పేరే ఫస్ట్ మంచిరాల ప్రకాష్, తర్వాత సంజయ్ మంచి. విద్యార్థి జీవితంలో సంచలనాలు చేశాను. ఈరోజు లైవ్లో బతుకున్నాడు ఇంద్రకరణ్ రెడ్డి. కానీ లెటర్ రామారావు గారికి లెటర్ రాసి డిసెంబర్ 88-20 నేను లెటర్ రాసింది ఆయనకు 11 అపాయింట్మెంట్ ఇమ్మని, 14 వరకు ఇవ్వలే. 15 నాడు నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఓపెన్ లెటర్ టు రామారావు గారు. 18 నాడు 2 అక్రమ సారా మిషన్లు నిర్మల్ అండ్ కాగజ్నగర్ ఒకటి. 88 డిసెంబర్ 28 మందాకిని కాలువకు వచ్చాడు. బోడ జనార్దన్ గారి కాన్స్టిట్యున్సీలో కేవీ నారాయణరావు చీఫ్ విప్, వాళ్ళ బోడ జనార్దన్ బతుకున్నాడు, ఇంద్రకరణ్ రెడ్డి బతుకున్నాడు, వాళ్ళ అంజుకుమార్ అని ఒక అడ్వకేట్ బతుకున్నాడు, ఒక 100 మంది ఆదిలాబాద్లో బతుకున్నారు. గోనె అంటే సంచలనము, చెన్నారెడ్డి గారు చెప్పిండు. గోనె అంటే ఇట్లా సంచలనము చెప్పాడు. తో నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా కార్మికుల పక్షాన. అలాగే మెయిన్ ఇప్పుడు రహదారి కార్మికులది తర్వాత అనుకోండి, అండ్ 606 మంది పట్టాల కోసం ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం చేయవలసిన అవసరం ఉంటుంది. ఢిల్లీలో ఇస్తాను, ఇతని స్టేట్మెంట్స్ ఏమున్నాయి, కోర్టులో ఇచ్చిన అప్డేటు 83 జనవరి 5 పేపర్. ఈరోజు ఆయన కాంగ్రెస్ పక్షపాత, ఎన్డీఏను టీఆర్ఎస్కా. ఇతని మీద ఎందుకు చర్య తీసుకుంటలేదు? మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు రోషా గారి పీరియడ్లో, రోషా గారు స్వయంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు. ఇప్పుడు దానకిషోర్ గారు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన తెలుసుకోండి. ఇది నా ఒక డిమాండ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మరి మీ పోరాటానికి అంటే మీరు న్యాయ పోరాటం చేస్తున్నారని జనాలు నమ్మితే కనుక డెఫినెట్లీ మీ పోరాటం విన్ అవుద్ది. అలాగే ప్రభుత్వాలు కూడా సహకరించాలి, మీరు కూడా సహకరించాలి. తప్పకుండా రేపటి నుంచి నా కార్యాచరణ మీ యోయో కెమెరా రండి. నేను చెప్పిన దాంట్లో ఒక అబద్ధం ఉంటే 16 గ్రామాల్లో మిమ్మల్ని తీసుకెళ్తాను. 2 రోజులు పడుతుంది మనకు. మార్నింగ్ 6:37 పోదాము, ఈవినింగ్ 4:35 లంచ్ అక్కడ ఎవరు కూడా అరేంజ్మెంట్ చేస్తాను. 2 డేస్లో అన్ని గ్రామాల ఇంటర్వ్యూ తీసుకోండి. ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే రహదారి ఏముంది, దానివల్ల ఏముంది అనేది మీరు యోయో వాళ్ళు వెలికి తీయవలసిన అవసరం ఉంది. మీరు ఎవరికి భయపడే అవసరం లేదు. ది మేనేజ్మెంట్ ఏదైతుందో లాభాల కోసం పెట్టలే. మల్లారెడ్డి గారని ఇంకా వేరే పార్ట్నర్స్ ఒక ఎన్ఆర్ఐస్ పెట్టారు. కష్టార్జితము 36% ట్యాక్స్ పే చేసిన పైసలు వైట్ మనీతో స్టార్ట్ చేశారు. బ్లాక్ మెయిల్ చేయడం లేదు. మీ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్లు తెమ్మని తెస్తేనే దాంట్లో కట్ చేసుకోమంటలేదు. అట్లే లేదు. మీరు ఒక సక్రమంగా మంచి పద్ధతిలో ఒక ఇంపార్షియల్గా ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా నడుపుతున్నారు. యోయో ఏదైతుందో నేను తీసుకెళ్తాను. మీరు గ్రామ ప్రజలు ఉండి దీని ద్వారా ఏదైతుందో మీ యోయో ప్రజల ద్వారా ప్రపంచంలో యోయోకు డిమాండ్ ఉంది, మరీ యూఎస్లో. ఓకే, దీన్ని మీరు ఏదైతుందో నాకు కూడా కోఆపరేషన్ చేయాలి. అక్కడ ప్రజల కోసం చేయాలి, నా కోసం కాదు. ఓకే, చేయవలసిందిగా మీ యోయో మేనేజ్మెంట్కు మీ ద్వారా ఏదైతుందో చేతులెత్తి దండం పెడుతున్నాను.